సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లో చాలా సాధారణ పద్ధతిలో సౌమ్యంగా ఎన్నికల కౌంటింగ్ జరగడం జరిగింది. ఈ కౌంటింగ్ మొదటి నుంచి కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులం మొత్తం 16 మంది ఏకగ్రీవంగా అన్ని కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు కూడా ఈ టైం దాకా కేటాయించి సంఘం గురించి సంఘ భవిష్యత్తు గురించి పాటుపడ్డ ప్రతి ఒక్క కార్యనిర్వహణ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ హాల్ ఇచ్చిన కర్ణాటక రవాణాకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్స్ కమిటీ ఆల్ టీచర్స్ వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ నిర్వహణ చాలా క్రిటికల్ అయినా వాళ్ళు చాలా టైం ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా పోలీస్ వారికి ప్రత్యేకంగా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా మనకు చేతులిచ్చిన పోలీస్ వారికి కూడా ప్రత్యేక అభినందనలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మిత్రుడు ఈ సందర్భంగా ఎన్నికైన వెల్లె శ్రీనివాస్ గారికి సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. జై శ్రీ వాసవి మాత. మరి ఈరోజు అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ బెల్లె శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బెల్లె శ్రీనివాస్ గారు మీతో ఎవరైతే పోటీ చేసారో వాళ్ళని కూడా అందరినీ కలుపుకపోయి మరి మీరు కూడా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, అందరూ గెలిచినట్టే, కాకపోతే బెల్లె శ్రీనివాస్ గారు గెలిచినట్టే నైతికంగా ఏ రకంగా అందరినీ కలుపుకపోవాలి. కల్కోటి లక్ష్మయ్య గారు కూడా దాదాపుగా వెనకొచ్చారు. మరి అందరినీ కూడా బెల్లె శ్రీనివాస్ గారు పేరు పేరున అందరినీ కలుపుకొని పోవాలని కోరుతూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన భారీ మేజర్తో గెలిచిన బెల్లె శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ఒక నెల రోజుల నుంచి కూడా ఈ ఎన్నికల కోసం నిర్వహణ కమిటీగా ఏర్పడి ఒక 15 మంది జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ పెద్దలందరూ కూడా సహకరించారు. ఆ తర్వాత ఎన్నికల అధికారులుగా ఒక 30 మంది టీచర్లు రైతు గుండా రమేష్ గారి, జనార్దన్ గారి ఆధ్వర్యంలో, నీలాసిని గారి ఆధ్వర్యంలో బాగా పనిచేసి ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా వయసులు అంటే క్రమశిక్షణకు మారిపోయారని చెప్పి కూడా సమాజానికి తెలియజేసే విధంగా ఎన్నికలు జరగడం జరిగింది. అందరూ కూడా సహకరించిన వాళ్ళకు, ముఖ్యంగా కర్ణాటక రవి గారికి, ఎందుకంటే భక్షణాలు ఇచ్చి అనేక రకాలుగా సహకరించడం, అదేవిధంగా మన క్యాటరింగ్ భరత్ కూడా నగరికంట భరత్ కూడా అనేక రకాలుగా సహకరించారు. మిగతా సహకరించిన అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి బెల్లె శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట టౌన్ ఆర్యవైశ్య ఎన్నికలు ఈరోజు మరి జరగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి 57 ఓట్ల మెజార్టీతో బెల్లె శ్రీనివాస్ గారు చాలా శాంతియుతంగా, స్నేహపూర్వకంగా జరిగిన ఓటింగ్లో మరి గెలుపొందడం జరిగింది. మరి దీనిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, ఎలక్షన్ ఆఫీసర్లకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్కి, మరి ఫంక్షన్ హాల్ ఇచ్చిన రవిమాల్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బెల్లె శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సూర్యాపేట టౌన్ ఎన్నికలు జరిగినాయి. ఇందులో బెల్లె శ్రీనివాస్ గారు 57 ఓట్లతోని మెజార్టీతో గెలిచిండ్రు. వారికి అభినందనలు చెప్తున్నాను. ఇంక ఎక్కువ మాట్లాడదలుచుకోండి. అదేవిధంగా పోటీ చేసిన, ఓడిపోయిన, గెలిచిన అందరి వయసులని కలుపుకొని, పేదవాళ్ళని, మంచి పెద్దవాళ్ళని, చిన్నోళ్ళని అందరినీ కలుపుకొని పోయి ఈ సంఘంలో సూర్యాపేటలో ఈసారి ప్రతిష్టాష్ట మీద ఏ విధంగా గెలిచావో ఆ విధంగా రాష్ట్రంలో మొదటి స్థానం రావాలని మా యొక్క కోరిక. బెల్లె శ్రీనివాస్ గారికి అలా మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. శుభాకాంక్షలు.